అండి మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీతో చాలా బాగున్నామండి. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఉదయం 10 గంటలు అవుతుంది. సాహస్ బాబు ఇంకా స్కూల్కి వెళ్ళలేదు, ఎందుకంటే ఈరోజు కృష్ణాష్టమి అంట. ఇంకా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇంకా సుహాసిని అలానే సాహస్ బాబు ఇద్దరు రెడీ చేసుకొని ఇంకా ఏంది ఎత్తుకుంటారా? స్కూల్ అంటే ఏడుతున్నాండి. స్కూల్ అంటే ఏడకుండా ఏదైనా మారుకుంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఏ తాత కాడికి వెళ్తా తీసుకో డాడీ అంటారు, కానీ బడికి తీసుకెళ్ళి డాడీ అని చెప్పరు అసలుకి. ఏ తాత ఎవరు నానే అని మీరు అడగవచ్చు, మా నాన్నేలే. తాత అవుతాడైతే ఏ తాత అంటూ ఉంటాడు సాహస్ గారు. స్కూల్కి వెళ్దామా? ఏ తాత కాడికి వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? తూర్పుకెళ్ళి చూపిస్తున్నాయింది చెప్పురా నోరుతో. ఏంటి గుడ్ బాయ్ అటు పెట్టుకోకుందానా. ఇంకా శుభ్రంగా తలస్నానం చేసేసి పౌడర్ పూసుకొని కొబ్బరి నూనె పెట్టుకొని స్పైసీలు లేపిండి పైకి. అంతేనా? హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు. బడికి వెళ్దామా? తాతి కాడికి వెళ్దామా? లేదా బడి కదా? లేదా ఏందంట పండగ? కృష్ణాష్టమి పండగ. అంతా మావాడు మానవరాతంగానే చెబుతారు, సైకిల్ చెప్తా. స్పైసీలు చూపిస్తున్నావా? సూపర్గా ఉండే. సుహాసిని కాడ అయితే చక్కగా రెడీ అయిపోయి చక్కని పువ్వులు పెట్టుకుంటున్నాడు. రోజుగా పువ్వు పోస్తుంటే హాయ్ చెప్పు. నువ్వు హాయ్ చెప్పినానా? హాయ్ అండి, నా పేరు సుహాసిని ప్రిన్సెస్. నేను వచ్చే సంవత్సరం మా అన్న నేను ఇద్దరం కలిసి అయితే ఇంకా బస్సుకి స్కూల్కి వెళ్తున్నాము. వచ్చే సంవత్సరం ప్రైవేట్లో చేరుస్తా. చక్కగా ఉదయాన్నే 7 గంటలకల్లా బస్సు ఎక్కడం, సాయంత్రం 6 గంటలకు రావడం. అంతేనా? సరే రాజీ, మరి పిల్లల్ని సండే ఈ రోజు హాలిడే కదా, పిల్లల్ని సరదాగా తిప్పుకొని వస్తా బండి మీద. మరి బండి మీద తీసుకెళ్తానా? నాన్న ఇంటికి వెళ్దామండి. తర్వాత వచ్చేసి ఇంకా మా నాన్నమ్మ కూడా అడుగుతా ఉంది, సాహసం తీసుకురారా అని చెప్పేసి. ఇన్ని వాళ్ళ మా తాతయ్యలాగా అనుకున్నది అన్నమాట, మా వెలుగు తాతయ్యలాగా సాహస్బాబు గారిని. ఎందుకంటే ఈడేగా మా ఫ్యామిలీలో ఫస్ట్ మగపిల్లాడు, అందుకని చెప్పేసి మా తాత చనిపోయినా కానీ ఆయన గుర్తుగా నేను అనుకుంటా ఉన్నది మా నాన్నమ్మ. మన ఫోన్ చేసి తీసుకురారా, దిగిలేస్తుంది పిల్లడి మీద అని చెబుతూ ఉంది. ఇంకా అలాగే ఈరోజు సెలవు కదా, పోయి తీసుకెళ్తాను. సాహస్ బాబు ఒక స్కూల్కి వెళ్ళనన్నా చెప్పినా కూడా మన స్కూల్లో వదిలిపెట్టి ఇప్పుడు నేను వస్తా, స్కూల్లో వదిలిపెట్టి. సరేనండి, ఇంకా బయలుదేరదాం. మరి అత్తగాడికి వెళ్దాం. అది కాక ఈరోజు మమ్మీలు వచ్చారండి. ఈరోజు కాదు, 2 రోజులు అవుతుంది వచ్చి కూడా. ఆ వ్లాగ్ అంతా మీకు చూపించిందే. సరేనా? ఇంకా వెళ్ళి అత్తమ్మ దగ్గర అత్త పిల్లనెత్తావా లేదని అడుగుతావా? ఏరా పిల్లనెత్తామని అడుగుతావా? వెళ్తాం మరి. నేను సోజని వస్తాను కూడా. వెళ్దామా? హాయ్ చెప్పు. వెళ్దామా? ఓకేనండి, ఇంకా మా ఇంటికి వచ్చేసాము. సుహాసిని పాన్ అంటుంది. సాహస్ బాబు పరిగెత్తుకుంటూ పోయింది అప్పుడే. హాయ్ ఎప్పుడా సాహస్గా? తిన్నావన్నా? ఏ కూర? టిఫిన్ చేసావా? ఏ మరి ఎవరిది? కూతురు కొడుకుది. ఎలా అమ్మేది? ఇంటికాడ ఉన్నాయి. ఏంది లేదమ్మా, పోదాం తాతయ్య పోదాం. మరి వెళ్ళారా? ఇక్కడే ఉంటావా? ఉంటాడు లేపు బంతికి వెళ్తాం మేము. వెళ్ళను. ఏరు మహేంద్ర వాళ్ళు రాలేదు ఇంకా? రాలా. ఎప్పుడు వస్తారంట? ఏ మరి ఏరా బుధవారం. మహేంద్ర దీవెన అయితే ఊరెళ్ళారండి, ఒంగోలు. వాళ్ళది ఏందో సెలబ్రేషన్ ఉంటే మ్యారేజ్ అని వెళ్ళారు. రేపు వస్తారంట. లేరు ఏడ. ఛీ జల్లమ్మాయి గుడ్డు పెడుతుడి అని గుడ్డు పెట్టి వెళ్ళం బా, బడికి టైం అవుతుంది. రాడులేపో. రావా? ఈరోజు కృష్ణాష్టమి అంటగా. అప్పుడు బ్రహ్మాండం కట్టినవి. రాగి ఎవరు కట్టారా? ఎవరు కట్టారమ్మా? మోహన్ రాతం అంతా. దక్కి పుట్టిద్దాం మేము. దక్కి పుట్టినా ఎవరు?
అత్తమ్మా అరే ఉయ్యాలంటీరా అమ్మాయికి అమ్మాయి అంటీరా అదే అన్నయ్య వాళ్ళ అన్నయ్య ఉయ్యాలు తీసుకుని తెచ్చిందా అరే ఆదర్శగా ఆడుకొని ఏమైంది నువ్వు రా సాస్ కావాలని కళ్ళు పడతాయి కొట్టురా తొడగొట్టురా మన ముగ్గు తిప్పుతుంటాడు తొడగొట్టురా ఓకేనండి వచ్చి కూడా చాలాసేపు అవుతుంది మరి బయలుదేరుతాం కదా ఇంటికి. ఓకేనండి 3 గంటల తర్వాత అయితే బియ్యం అయితే బాగా నానబెట్టేసుకున్నాం కదా. మనకి బియ్యం అనేది చూడండి ఇంక ఇలా నలుపుతుంటే ఎలా ఇరిగిపోతున్నాయో ఆ విధంగా అయితే నాన్ని కదా శుభ్రం కడిగేసుకొని ఇంక ఈ వడబచ్చులు అయితే ఇంకా వడేసాను అనమాట. ఉన్న వాటర్ మొత్తం అయితే ఇంకా కిందకి గారిపోతాయని చెప్పేసి ఇంకా అదే విధంగా అయితే ఇంకా బయట అయితే మంచం అయితే లాగేసి ఇంకా చున్నీ అయితే వేసేసానండి. ఇంక ఈ బియ్యం అనేది 1 గంట సేపు అయితే బాగా ఆరాలి. అంటే తడి లేకుండా మనం పిండి మిక్సీ పట్టేసుకోవాలి కదండి. ఇంక అందుకని చెప్పేసి ఇంక మొత్తం అయితే క్లాత్ మీద వేసేసుకొని ఇంకా బాగా 1 గంట పాటు అయితే బియ్యం అనేది ఆరబెట్టేసుకున్నాం. ఈ తడి ఉన్నదంతా అయితే ఇంక ఈ క్లాత్కి ఇంక మొత్తం పీల్ చేసింది కదండి. పీల్ చేసిన తర్వాత ఈ ఎండకైతే ఇంక మొత్తం అసలుకి ఎండిపోతాయి కదా. అప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుంటే మనకు పొడి పిండి అనేది బాగా వచ్చేసిద్ది. తడిగా వేస్తే పిండి అనేది ముద్దయి మనకి దోశల పిండాలు అవుతుంది అనమాట. పొడిగా ఆరబెట్టిన తర్వాత మిక్సీ పట్టేస్తే బాగుంటుంది. 1 గంట పాటు అయితే ఆరిన తర్వాత చూపిస్తానండి, చూసేద్దాం. అప్పుడైతే మిక్సీ పట్టేసుకొని త్వరగా అయితే నోరేలించే పాల తాలికలు అయితే రెడీ చేసుకోవచ్చు. హాయ్ చెప్పు. అనుకొని వారం అవుతుందండి. కాళ్ళు మొక్కలు కూడా వాసినాయి అనమాట. మొన్నటి రోజునైతే కాళ్ళు వాసినాయి. అందుకని నేను చేసుకుందాం అనుకుంటున్నాను కానీ బాగా అన్ని తెచ్చి పెట్టాడు, అన్ని ఇంట్లోనే ఉన్నాయి. ఇంకా నాకే చేసుకోబుద్ది కాక ఇంకా అలా ఉంచేసాను అనమాట. ఈరోజు అయితే చేసేసాను. అదిగో వేడేడి పాల తలికలు సూపర్ గా ఉందండి. మీరు ఈ టైంలో తింటే ఇంకా కడుపులో ఉన్న బేబీకి చలవన్నమాట. అవును, టేస్ట్ చేశారే కానీ నాకే నూరు తాగాలి గ్లాసులో. పాలు తాలికలు తీసుకో, అవి తినాలి ముందు. ఇదిగండి తాలికలు. కాలుతుందా బావా? కాలుతుందా? ఇదిగండి తాలికలు అయితే చాలా బాగా కుదిరిందండి. నాకు తీపి ఎక్కువ ఉంటేనే తాగుబుద్ది. అందుకని చెప్పేసి కొంచెం బెల్లం ఎక్కువగానే వేసాను అనమాట తాలికల్లోనూ. ఇంకా అలానే బెల్లం పాకం కూడా చాలా బాగా కుదిరింది. ఇంకా నాకైతే చేత నోటికైతే ఇంక ఈ విధంగా అయితే చేశాను. ఇంకా ఏమేమి వేసుకోవాలని చెప్పేసి మీరైతే కామెంట్ చేయండి. ఇంక ఇలానే ట్రై చేయండి అనమాట. నెక్స్ట్ అయితే మీరు చెప్పిన విధంగా అయితే నెక్స్ట్ సార్ అయితే ట్రై చేస్తాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో మంచి. ఎలాగున్నారు? బాగున్నారా? నేను మీ రాజీనండి. ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి. మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి. వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే మీకు కలిపుతూ చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి. ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి. ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది.
ఇది వచ్చేసి చికెన్ పిక్కిల్ అండి. ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సబ్స్క్రైబర్ల కోసమే. ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి. చేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి. ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి. ఇంక ఈ పచ్చళ్ళే కాదండి, మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి. ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి, ఇంకా టమాటా పచ్చడి, ఇది పొండిమిరగాయల పచ్చడి అండి. ఇంక ఇదేమో ఇంకా ఆవకాయ పచ్చళ్ళు. ఇవన్నీ పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి. ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు. ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.